ఈ పాత్రికేయుల సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ గారికి, రాష్ట్ర కార్యదర్శి గీతా మాధురి గారికి, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామస్వామి గారికి, మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ గారికి, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శులు మాలతి గారికి, నాగేశ్వరరావు గారికి, మహిళా మోర్చా అధ్యక్షురాలు గారికి, అదేవిధంగా మురళీనాయుడు గారికి, అదేవిధంగా రాఘవేంద్ర గారికి, డైరెక్టర్ గారు రాఘవేంద్ర గారికి, అందరికీ కూడా నా యొక్క నమస్సులు. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా అందరికీ నమస్కారం. మనకు తెలుసు, దేశంలో ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ దేశ ప్రజలను, సమాజానికి ఏ విధంగా లబ్ధి చేకూర్చే విధంగా బడ్జెట్ రిలీజ్ అవుతుంది అనేది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు నిన్న బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా నిన్న బడ్జెట్ రిలీజ్ చేయడం ఏదైతే ఉందో అది ఒక గొప్ప రోజుగా భావించవచ్చు. ఎందుకంటే మొట్టమొదటిసారి పార్లమెంటు నిర్మించిన తర్వాత ఈ బడ్జెట్ కొత్తగా ఆ భవన్లో, కర్తవ్య భవన్ అంటారు దాన్ని, ఆ భవన్లో మొట్టమొదటిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ కర్తవ్య భవన్లో 3 రకాలుగా ఆ యొక్క బిల్లుని పాస్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మొదటి కర్తవ్యం, రెండో కర్తవ్యం, మూడో కర్తవ్యం, మూడు దఫాలుగా దాన్ని రిలీజ్ చేశారు. అందులో భాగంగానే మొదటి కర్తవ్యంలో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి అనిశ్చిత పరిస్థితుల దృష్టిలో భాగంగా పెట్టుకొని ఉత్పాదక పోటీతత్వం పెంచే ఆర్థిక స్థిరత్వం సాధించడం కోసం పెట్టున్నారు. రెండో కర్తవ్యం వచ్చేసి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంతో పాటు వారి శక్తి సామర్థ్యాన్ని పెంపొందించే సంపన్నంగా భారత్ దిశగా అడుగులు వేయడమే రెండో కర్తవ్యంగా పెట్టుకోవడం జరిగింది. మూడో కర్తవ్యం వచ్చేసి సబ్కా సాత్ సబ్కా వికాస్లో భాగంగా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ అభివృద్ధిలో భాగం చేయడమే మూడో కర్తవ్యంగా ఈ యొక్క బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందాక పెద్దలు చెప్పారు, మా జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి గారు అనేక రకాలుగా ఈ బడ్జెట్ అనేక రంగాలలో ఎన్ని రకాల అభివృద్ధి చెందుతుంది, ఎన్ని రకాల కోట్ల రూపాయల బడ్జెట్ ఈ దేశానికి ఇచ్చారని చెప్పేసి. అందులో ముఖ్యంగా యువతకు సంబంధించినటువంటి బడ్జెట్ దీన్ని మనం చిత్రీకరించవచ్చు. ఎందుకంటే దేశంలో ఎక్కడ కూడా, ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక దేశం బడ్జెట్ రిలీజ్ చేసేటప్పుడు ప్రజల యొక్క ఆలోచనలను, యువత యొక్క ఆలోచనలను ప్రపంచంలో ఏ దేశం కూడా తీసుకోదు. కానీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, బీజేపీ సంబంధించినటువంటి నాయకత్వంలో యువతకు సంబంధించినటువంటి ఆలోచనలు తీసుకొని, యువత ఏవైతే చెప్పారో అటువంటి ఆలోచనలు కేంద్రీకరించి వారి ఆలోచనల్ని బడ్జెట్లో పెట్టేటువంటి ఏకైక ప్రజాప్రభుత్వం భారతీయ జనతా పార్టీని మాత్రమే చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఈ విషయం చెప్పానంటే, మొన్న ఢిల్లీలో జనవరి 26వ తారీఖున ఒక కార్యక్రమం జరిగింది. జనవరి మంత్లో ఒక కార్యక్రమం జరిగింది. దానికి సంబంధించిన కార్యక్రమంలో అనేక మంది యంగ్ లీడర్స్, యూత్, దేశంలో భారతదేశంలో ఉంటే యంగ్ లీడర్స్ అందరూ కూడా ఢిల్లీ వేదిక ఒక కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఆ కార్యక్రమంలో అనేక రాష్ట్రాల నుంచి పాల్గొన్నటువంటి యంగ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, యంగ్ స్టూడెంట్స్, యంగ్ యూత్ ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చిన ఆలోచనల మేరకే భారతదేశంలో యువకులకు ఏమి కావాలి, ఏమి అందిస్తే భారతదేశం ముందడుగు ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఆ మీటింగ్లో, ఆ సమావేశాల్లో ఎవరైతే చెప్పారో వాటిని క్రైటీరియా తీసుకొని ఈ బడ్జెట్ రూపొందించడం అనేది ఒక విశేషమైనటువంటి విషయం. కాబట్టి అందులో భాగంగానే అనేక రకాలుగా ఈ యొక్క విద్యా, ఉపాధి, నైపుణ్యాల మీద నిన్న జరిగిన బడ్జెట్లో కేంద్రీకరించడం జరిగింది. అందులో భాగంగానే ఉద్యోగ అవకాశాలతో కూడినటువంటి ఒక విద్యా వ్యవస్థని అందించేటువంటి లక్ష్యంగా ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్మెంట్, నేరుగా అంతకుముందు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేవు, కానీ ఈ బడ్జెట్లో ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్మెంట్ అంటే ఒక నినాదాన్ని తీసుకొచ్చి చదువుకున్న తర్వాత నేరుగా ఉద్యోగాలు చేసినటువంటి ఒక బడ్జెట్ ఇది. అంతకుముందు అనేక ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి, వందలు లక్షల మంది భారతదేశంలో చదువుకున్నారు, కానీ ఎక్కడ నేరుగా చదువుకున్న తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు లేని పరిస్థితి. కానీ ఈ బడ్జెట్లో అదే కాదు, ఎడ్యుకేషన్ తర్వాత నేరుగా ఎంప్లాయ్మెంట్, అదేవిధంగా ఈ బడ్జెట్లో రూపొందించడం జరిగింది. అదేవిధంగా ఎంటర్ప్రైజెస్ కమిటీకి సంబంధించిన జాతీయ స్థాయిలో ఏర్పాటు చేశారు. ఎంటర్ప్రైజెస్ ఎవరుతున్నారో, యంగ్స్టర్స్ ఎవరుతున్నారో వాళ్ళకి వ్యాపారాలు చేయాలి, ఉద్యోగాలతో పాటు వ్యాపారాలు చేయాలనుకున్నప్పుడు ఒక ఎంటర్ప్రైజ్ సిస్టమ్ని తీసుకొచ్చి ఆ ఎంటర్ప్రైజ్ సిస్టంలో అనేక మంది ఉద్యోగాలకు, వ్యాపారాలు చేసినట్టు అవకాశాన్ని ఈ యొక్క ప్రభుత్వం, ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు యూనివర్సిటీ టౌన్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీ టౌన్షిప్ ద్వారా పారిశ్రామిక లాజిస్టిక్స్ కారిడార్ సమీపంలో 5 యూనివర్సిటీ టౌన్షిప్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్రాల మద్దతు
యువత మద్దతు, పరిశోధన, ఉద్యోగాలు ఒకే చోట లభించే అవకాశాలు పెరుగుతాయనేటువంటి ఒక ఆలోచనలో ఈ బడ్జెట్లో రూపొందించడం జరిగింది. ఉన్నత విద్యల సాంకేతిక కళాశాలలోని బాలికల భద్రత, ఆటంకం లేని విద్య అందించే లక్ష్యంతో ప్రతి జిల్లాలో ఒక హాస్టల్ ఏర్పాటు చేసిన సిస్టమ్ ఈ బిల్లులో ఉంది. దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఆర్గానిక్ ఎకనామిక్ ఆరెంజ్ ఎకనామిక్ అనేటువంటి భాగంలో యానిమేషన్, గేమింగ్ అండ్ కామింగ్ అనేటువంటి ఎఫెక్టివ్ రంగాల ద్వారా వచ్చే 5 సంవత్సరాల్లో 20 లక్షల పైగా ఉద్యోగాలు సృష్టించేటువంటి ఒక బిల్లు ఈ యొక్క నిన్న పెట్టినటువంటి బిల్లులో ఉంది. 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు. అంటే ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నటువంటి జనరేషన్ ఏది ఉందో ఆ జనరేషన్ యంగ్స్టర్స్, ఇంజనీరింగ్ పిల్లలు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, తర్వాత మెడికల్ స్టూడెంట్స్, డిగ్రీ అయిపోయిన చదువుతున్న విద్యార్థులు, వీళ్ళందరికీ కూడా కామింగ్ అండ్ గేమింగ్ అనేటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చి అందులో విజువల్ ఎఫెక్టివ్ రంగాల్లో ఈరోజు మనం అందరూ చూస్తున్నాం. సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే ఫోన్ కావచ్చు, కెమెరాలు కావచ్చు, ఎఫెక్టివ్ రంగాలలో ఒక 20 లక్షల మంది యువతకు 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు కల్పించాలి. అంటే దీని ద్వారా ఏంటంటే ప్రపంచంలో భారతదేశం లేటెస్ట్ విజువల్ టెక్నాలజీని ఉపయోగించేటువంటి ఒక పెద్ద యువత భారతదేశంలో ఉందని చెప్పుకున్నటువంటి సిస్టమ్ ఈ బిల్లులో ప్రవేశపెట్టడం జరిగింది. దాంతోపాటు ఖేల్ ఇండియా మిషన్ ద్వారా స్పోర్ట్స్, సైన్స్, కోచింగ్ మౌలిక వసతుల కల్పన. ఈరోజు ఖేల్ ఇండియా అంటే ప్రపంచంలోనే మనకందరికీ తెలుసు, మొన్న ఉమెన్స్ క్రికెట్ ఇక్కడ జరిగింది. దాంట్లో వరల్డ్ కప్ సాధించినటువంటి ఒక ఘనత ఉమెన్స్ క్రికెట్. ఖేల్ ఇండియా మిషన్ ద్వారా స్పోర్ట్స్, సైన్స్, కోచింగ్ మౌలిక వసతులు అంటే ప్రపంచంలో భారతదేశంలో స్పోర్ట్స్కి నంబర్ 1 స్థానం కల్పించే విధంగా ఈ ప్రభుత్వం ఇక్కడ ఈ బిల్లులో కూడా దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఇంటర్మీడియట్, 10th స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా యంగ్స్టర్గా శారీరకంగా దృఢంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ యొక్క ఖేల్ ఇండియాలో భాగంగా అనేక రకాల స్పోర్ట్స్ని తీసుకొచ్చి ఈ బిల్లులో ప్రవేశపెట్టడం జరిగింది. దాంతోపాటు స్టార్టప్ ఇండియా యువ పారిశ్రామికులు 10,000కు పైగా సంబంధించిన ఛాంపియన్ ఫ్రేమ్వర్క్ నిధులు, ఈక్విటీ, ప్రొఫెషనల్ మార్గదర్శనం ద్వారా టైర్ 2, టైర్ 1, టైర్ 3 యొక్క 3 ఏవైతే ఉన్నాయో ఈ 3టి విభజించి దీని ద్వారా యువకులకు పెద్ద ఎత్తున ఈ యొక్క స్టార్టప్ ఇండియా ద్వారా పారిశ్రామికులు, యంగ్స్టర్ ఎవరైతే యువకులు ఉంటారో వాళ్ళ ద్వారా మనకు తెలుసు డిఐసి అనేటువంటి ఆఫీస్ మనకు కర్నూలు జిల్లాలో ఉంటుంది. వీళ్ళందరికీ కూడా డిఐసి కావచ్చు, ఎంఎస్ఎంఈ కావచ్చు, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ PMEGP కావచ్చు, ఇటువంటి స్కీముల ద్వారా స్టార్టప్ ఇండియాలో వందలాది మంది, వేలాది మంది యువకులకు ఈ యొక్క స్కీమ్స్ ద్వారా వ్యాపారాలు పెట్టుకుంటే స్టార్టప్ ఇండియా ద్వారా అనేకమైనటువంటి సబ్సిడీకి నిధులు కావచ్చు, లేకపోతే బడ్జెట్ ఇటువంటి విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ యొక్క 10,000కు పైగా కోట్లు ఈ యొక్క బడ్జెట్లో వీళ్ళకు రూపొందించడం జరిగింది. దీంతోపాటు యువ దివన్ యంగ్ అనేటువంటి ఉపాధి అవకాశాల కల్పనలో ప్రత్యేక యోజన చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన అమరావతికి సంబంధించిన మీకు తెలుసు, అమరావతికి సంబంధించినటువంటి 1,100 కోట్ల రూపాయలు ఈ యొక్క బడ్జెట్లో కేటాయించడం జరిగింది. దాంతోపాటు పోలవరం నిర్మాణానికి 3,200 కోట్లు ఈ యొక్క బడ్జెట్లో కేటాయించడం జరిగింది. కాబట్టి యంగ్స్టర్స్గా ఒక భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ భారతదేశంలో ఉన్న యువకులకు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువకులకు ఎన్ని రకాల విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ రకాల అన్నిటి విషయాల్లో కూడా 100% నిన్న రిలీజ్ అయినటువంటి బడ్జెట్లో ఈ యొక్క అందరికీ కూడా యువకులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు సంపూర్ణమైనటువంటి చదువుకొని పూర్తయిపోయినాక వ్యాపారం చేయాలనుకుంటే స్టార్టప్ ఇండియాలో జాయిన్ కావచ్చు, ఉద్యోగాలు చేయాలనుకుంటే గామింగ్లో మీరు సంపూర్ణమైనటువంటి నైపుణ్యం ద్వారా ఈ స్కిల్స్ డెవలప్మెంట్స్ అవుతున్నాయో ఈరోజు ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి వికాస్ అనేటువంటి స్కిల్ డెవలప్మెంట్, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనేటువంటి స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే సీకోర్ ఖమ్మోర్ అనేటువంటి స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇలాగ అనేక రకాల యంగ్స్టర్స్ నేర్చుకునేటువంటి యొక్క స్కిల్ డెవలప్మెంట్స్ ద్వారా ఇక దేశంలో అనేక రకమైన యువకులకు కావాల్సినటువంటి నైపుణ్యాన్ని చదువు అయిపోయిన తర్వాత స్కిల్ నేర్పించేటువంటి నైపుణ్యాన్ని కూడా ఈ యొక్క బడ్జెట్లో పెట్టి అనేక రకాల వందలాది లక్షల మందికి ఈ యొక్క నైపుణ్యాన్ని నేర్పించి వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా, లేకపోతే యువకులుగా, లేకపోతే ఉద్యోగస్తులుగా తయారు చేసేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే భారతదేశంలో ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు.